దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. కర్కాటక రాశి వారికి జూలై 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతాయి అన్న అంశాన్ని జిస్ట్ లాగా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే గుడ్ డేస్, బ్యాడ్ డేస్ అండ్ రెమెడీ. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది కూడా ఇదే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కర్కాటక రాశి వారికి టైం ఇంతకుముందు జనరల్గా ఈ రాశి వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా డెసిషన్ తీసుకోరు. కాకపోతే లక్కీది ఈ మంత్లో మీరు కరెక్ట్ డెసిషన్ కరెక్ట్ టైంలో తీసుకుంటారు. అదొక గొప్ప వరం అని చెప్పాలి. ఎందుకంటే రాశి తత్వమే అంత. తొందరగా డెసిషన్ తీసుకోలేకపోతారు కాబట్టి ఇప్పుడు మాత్రం మీరు తీసుకున్న డెసిషన్ మీకు కంపల్సరీ సక్సెస్గా ఉంటుంది. ఇకపోతే ఏ సమస్య వచ్చినా చాలా వరకు రెసిస్ట్ అవుతారు. మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా వరకు బాగుంటుంది. ఇక ల్యాండ్ కొనే వాళ్ళు కానీ ఇల్లు కొనే వాళ్ళకు కూడా చాలా వరకు బాగుంటుంది. అమ్మాల్సిన వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే కుజుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి తద్వారా గురుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి మీకు ఫైనాన్స్ పరంగా కూడా చాలా వరకు ఫెచ్చింగ్ అవుతుంది, లాభాలు వస్తాయి. సో ఇన్ని విధాలు బాగుంటుంది. అండ్ పోలీస్ రంగంలో ఉన్న వారికి అండ్ తర్వాత ఈ ఆర్మీలో ఉన్న వాళ్ళకు కూడా మంచి ప్రమోషన్స్, గుర్తింపులు, పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఒక గుర్తింపు అనేది వస్తుంది. సో ఆ విధంగా ఈ కర్కాటక రాశి వారికి మిక్స్డ్ ఫలితాలుగా ఉన్నాయి. అండ్ ఇల్లు కొనుక్కునేవాల్సిన తండ్రి నుండి కూడా రావాల్సిన స్థిరాస్తి అలాంటివి పొందగలుగుతారు. అండ్ రాజకీయ నాయకులు కూడా చాలా వరకు బాగుంది. ఎందుకంటే వాళ్ళకు అనుకున్న ఒక యోగాలు రాజయోగం అనేది కనపడుతుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా పదవులు వచ్చే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు బాగుంది. ఎందుకంటే మీరు ఏదైతే కొంటున్నారో దాంట్లో లాభాలు వస్తాయి. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా నేను ఎప్పుడైనా కానీ ఫోకస్ చేసేది ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఏ ప్రభావము ఏ రాశిలో ఉన్నప్పుడు ఏ ఆర్గాన్ మీద దాని ప్రభావం ఉంటుందో చూసుకోవాలి. ఇక్కడ చూసుకోవాల్సింది అంటే లివర్ రిలేటెడ్ కొంచెం జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే డ్రింక్ చేస్తారో వాళ్ళు ఒక్కసారి మీరు మెడికల్ చెకప్ చేయించుకోండి. ఒకవేళ చిన్నగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఆ రిలేటెడ్గా కొద్దిగా జబ్బులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇకపోతే సంతాన విషయంలో కూడా పిల్లలు మీ మాట వినే అవకాశం లేదు. అండ్ వాళ్ళ రీతిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రేమ విషయం, మ్యారేజ్ విషయంలో కూడా వాళ్ళ చాయిస్గా ఉంటుంది. ఇకపోతే సెంటిమెంట్ వస్తువుల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో సెంటిమెంట్స్ ఉంటాయి. సెంటిమెంట్స్ని ఎప్పుడు మీరు నిజంగా మూర్ఖంగా మనము ప్రోత్సహించొద్దు. సెంటిమెంట్స్కు నిజంగా దానికి శాస్త్రీయ ప్రమాణత ఉందా చూసుకోవాలి. శాస్త్రీయ ప్రమాణత లేకపోతే మనం ఇలాంటి చిన్న సెంటిమెంట్స్ అండి, తుమ్మడం కానీ పిల్లి రావడం కానీ, ఈ సెంటిమెంట్స్ నిజంగా దానికి శాస్త్రీయ ప్రమాణాలు ఉంటే మనం పాటించాలి. లేదంటే డెలిబరేట్గా పాటించాల్సిన అవసరం లేదు. ఇకపోతే మనము అనుకూలమైన తేదీలు ఏంటంటే 6, 7, 10, 13, 17, 20 అనుకూలమైన తేదీలు. అనుకూలం కాని తేదీలు, నాట్ సూటబుల్ డేట్స్ 3, 4, 11, 14, 18, 19 సూటబుల్ కాదు. ఇదొక్క పనికి ఈ పాయింట్స్ ఇదొక్కటి మీరు నోట్ చేసుకోండి. ఏది సూటబుల్ డేట్స్, నాట్ సూటబుల్ డేట్స్, ఈ 2 పాయింట్స్ చేసుకొని సూటబుల్ డేట్స్ ఏదైనా గొప్ప పని, మంచి పని స్టార్ట్ చేయండి, బాగుంటుంది. ఇక జాతకరీతి పెట్టుకోవాల్సి మాత్రం స్టార్ రూబీ, కనకపుష్పరామం, ఈ రత్నాలు పెట్టుకుంటూ ఈ తేదీలను మీరు కవర్ చేసుకుంటూ. బట్ నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే డూస్ చేయకపోయినా పర్వాలేదు, డోంట్స్ చేయకూడదు. డోంట్స్ వల్ల ఏంటంటే నష్టం వస్తుంది. చేయాల్సిన పని చేయకపోయినా దానివల్ల ప్రయోజనం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక వాకింగ్ చేయాలి, చేస్తే మంచిది, మనకు ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ చేయకపోయినా దానివల్ల ఇమీడియట్గా ఇంపాక్ట్ అయితే ఉండదు. చేయకూడని పనులు ఏంటంటే విపరీతంగా పరిగెత్తడము, అవి చేయడము, మనం ఓవర్ కాన్ఫిడెన్స్గా చేయడం వల్ల ఏమవుతుంది, చేయకూడని పని. ఏజ్కి తగ్గట్టు మనం నడవాలి, ఏజ్ తగ్గట్టు అన్ని డెసిషన్స్ తీసుకోవాలి. అలా చేస్తే ఏమైపోతుంది, కాలు ఇరిగే ప్రమాదం ఉంది యాజ్ పర్ ఏజ్. సో డోంట్స్ ఎప్పుడు చేయకూడదు, డూస్ చేయకపోయినా పర్లేదు. ఈ సింపుల్ లాజిక్ మీరు గమనించుకోండి. ఇలాంటివి జీవితంలో, మానవ జీవితం అతి దుర్లభం అండి. ఎందుకంటే మనకు రేర్గా వస్తుంది. ఈ జీవితాన్ని ఎంతవరకు, వాట్ ఆర్ ద టిప్స్ అవైలబుల్, వాట్ ఆర్ ద శాస్త్రాస్ ఆర్ టెలింగ్, బెస్ట్ మనము ఈ మానవ జీవితాన్ని మనం యూటిలైజేషన్ చేసే ప్రయత్నంగా ఉండాలి. ఏది మనం ఉపయోగకరంగా ఉండాలి. ఈ జీవితం మళ్ళీ పోతే జీవితం ఏ జన్మ వస్తుందో తెలియదు. ఉన్నంత వరకు అన్ని వరకు మంచి పనులే చేయాలి. శాస్త్రం ఏం చెప్పిందో అది చేయండి, భగవద్గీత ఏం చెప్పిందో అది చేయండి. సింపుల్ మాట అండి. ప్రతి పని చేయండి, దాని రిజల్ట్ మీరు నిజంగా రిజల్ట్ మీద మనసు పెట్టుకోకుండా ఉంటే నిజంగా మనకు రిజల్ట్ అనేది మనం చేసే ఎఫర్ట్స్ బట్టి వస్తుంది.
రిజల్ట్ మీద మనసు పెట్టుకుంటేనే మనకు డిప్రెషన్ వస్తుంది. ఎప్పుడు అలా పెట్టుకోకూడదు. సో ఇలాగ శాస్త్రాలను కూడా నిజంగా మనం అన్వయం చేసుకుంటూ జ్యోతిష్యాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని మన జీవితాన్ని బెటర్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక చిన్న రత్నం పెట్టుకోవడం వల్ల కూడా, ఎందుకంటే చరిత్రలో చూడండి రత్నం ధరించిన రాజు కనపడరు. సో ఈ విధంగా ఎందుకు మరి రత్నాలు రాజులు ధరించారంటే హ్యూమన్ కాపబిలిటీస్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా పెరుగుతాయి, ఆలోచన విధానం మారుతుంది, టైమ్లీ డెసిషన్స్, టైమ్లీ వాక్చాతుర్యం ఇలాంటివన్నీ పెరుగుతాయి. సో ఇంకా ఏ డీటెయిల్స్ కావాలన్నా దివ్య డైమండ్స్ సంప్రదించండి. దివ్య డైమండ్స్లో వెరీ ట్రాన్స్పరెంట్ విధానం ఉంటుంది. ఆస్ట్రాలజిస్ట్ క్వాలిఫైడ్ ఉంటారు, వాళ్ళు పర్ఫెక్ట్ అడ్వైజ్ ఉంటుంది. దివ్య డైమండ్స్ ల్యాబ్లో సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ రత్నం మీకు సర్టిఫికెట్తోనే మీకు ఇవ్వడం జరుగుతుందండి.